అండగా ఉందాం గిరిజనుల హక్కులను కాపాడడం కోసం. అండగా ఉందాం అండగా ఉందాం గిరిజనుల హక్కులు కాపాడడం కోసం. అండగా ఉందాం. మిత్రులారా, ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను పాడేరు చేరుకున్నాను. ఇప్పటికే ఇంటెలిజెన్సీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎంక్వైరీలు, మన చుట్టూ ఉన్న నాయకులని నిన్న పిలుచుకొని గంటల తరబడి స్టేషన్లో పెట్టుకోవడాలు రకరకాలుగా చేశారు. కొద్ది నిమిషాల్లో నేను జూనియర్ కాలేజీ యాజిటేషన్ జరిగే ప్రదేశానికి నేను చేరుకుంటాను. మార్గమధ్యంలో ఒకవేళ బైండ్ ఓవర్ చేసిన, అరెస్ట్ చేసిన, నేను రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా బుద్ధుడు బాబాసాహెబ్ చూపిన దారిలో మద్దతు ఇవ్వడానికి వచ్చాను. మైదాన ప్రాంతం నుంచి, హైదరాబాద్ అనే సుదూర ప్రాంతం నుంచి ఇక్కడ కంటెంట్ క్రియేటర్లు, అలాగే యూట్యూబర్లు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు ఈరోజు ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అది చాలా అర్థవంతమైన పోరాటం. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడం చైతన్యవంతులందరి బాధ్యత. అయితే గౌరవ పోలీస్ అధికారులు లేదా ఇక్కడున్న ఎవరైనా అపార్థం చేసుకున్న వాళ్ళు, తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి నా మనవి, నేను చాలా స్పష్టంగా ఈ అడవి కాపాడబడాలి, వనరులు కాపాడబడాలి, అలాగే ఆదివాసీల హక్కులు పరిరక్షించబడాలి, దోపిడీ పీడన లేని, అసమానతలు లేని ఒక మంచి శాస్త్రీయ విజ్ఞానదాయకమైన సమాజం ఏర్పడాలని మేము పనిచేస్తున్నాము. మాది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తులం మేము. నేను 32 సంవత్సరాలుగా ఇదే సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను. ఓ 4-5 ఏళ్ల క్రితం కొంతమంది గిట్టని వారు, మతవాదులు నన్ను హిందూ వ్యతిరేకిగానో, దేవులను అవమానించి కించపరిచినట్టుగానో తప్పుడు ప్రచారం చేశారు. నా వర్షన్ కూడా వినలేదు. నేను ఇప్పటివరకు ఏ రోజు కూడా దేవుళ్ళని కించపరచడం, అవమానపరచడం చేయలేదు. కొన్ని సంఘటనల్లో, సందర్భాల్లో ఆలోచించండి అని ప్రజల్ని మాత్రమే కోరుకున్నాను తప్ప ఎక్కడ వైషమ్యాలు రేకెత్తించినట్టు కానీ, లేకపోతే విద్వేషాలను పురికొల్పినట్టుగా కానీ, ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి బాధ పెట్టినట్టుగా నా చరిత్రలో లేదు. అయితే నేను తెలియని వారు, నా పని తెలియని వారు, పని విధానం తెలియని వారు తప్పుడు మనుషులు చెప్పిన సమాచారంతో, తప్పు అభిప్రాయంతో ఉండడం సహజం. ఏది ఏమైనా ఈ పాడేరు వేదికగా నేను చెప్పాలనుకుంటున్న విషయం, మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా, ఈ గిరిజన ప్రాంతాలు, అమాయక ప్రజలు, స్వచ్ఛమైన వాతావరణం, మనమందరం ఈ ప్రాంతానికి, ఈ ప్రకృతి అందాలను చూడడానికి, పర్యాటక ప్రదేశాల్లో వినోదం పొందడానికి, ఇక్కడ ఆర్థికంగా ఇక్కడి ప్రజలు మేల్కొనడానికి మనమందరం తోడ్పాటును అందించాల్సిన వాళ్ళం. మరి గిరిజనులు ఎంతో కొంత వెనకబడి ఉన్నారు, అమాయకంగా ఉన్నారు, ఇప్పటికీ మూఢనమ్మకాలతో కొట్టుకుపోతున్నారు, చంపుకుంటున్నారు. చెడుపు చిల్లంగి పేరుతో ఈ వరుసగా అనేక హత్యలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి జంతువులను వేటాడినటువంటి గిరిజనులు ఈరోజు రకరకాల వ్యసనాలకి అలవాటు పడి వాళ్ళ శక్తియుక్తులు, ఏకాగ్రత, బలం అన్నీ కోల్పోతున్నారు. మనం ఈరోజు రకరకాల విషతులితమైన ఆహారాలను, ఎరువులు వేసి, రసాయనాలు వేసిన ఆహారం తింటూ ఉంటే మరి ప్రకృతిలో సహజంగా బతికే వీళ్ళు ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఇప్పటికే కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం మీద బతకడం కోసం వచ్చి వీళ్ళ పొట్టగొడుతూ వీళ్ళ బతుకు తెరువును విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా భారతదేశంలో ఎక్కడికైనా రావచ్చు, బతకవచ్చు, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, బతుకుని కాపాడుతూ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ బతికిపోవాలి తప్ప మాదే అనేటువంటి ఆక్రమణ సరైంది కాదు. మరి గొంతులేని గిరిజనులకు ఈరోజు యూట్యూబర్సు, సోషల్ మీడియా గొంతై ఈరోజు ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. మరి దీని వెనకాల ఏదైనా పార్టీ ఉంటే నేను ఆ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నాను. ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడిచే ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోరాటం అని నేను భావించడం లేదు. అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళు పొదిగొల్పుతున్న కార్యక్రమంగా నేను భావించడం లేదు. దీన్ని ఎవరు పిలుపునిచ్చారు, ఎలా జరుగుతుందని నేను సమగ్రంగా విచారించి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని తెలిసి మద్దతు ఇచ్చి రావడం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను విజయవాడ కేంద్రంగా ప్రెస్ మీట్ కూడా ఇచ్చాను. ఇలా అక్రమంగా అరెస్ట్ చేయకూడదు అని, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకూడదని నేను పిలుపునిచ్చాను. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకు వ్యతిరేకంగా
గుంటూరుకు వచ్చి నేను అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇదే పాడేరుకు విద్యా సంస్థల్లో విజ్ఞానం పంచడానికి అనేక సార్లు వచ్చాను. చిల్లంగి పేరుతో మనుషులను చంపితే అనేక సార్లు ప్రజలు ఎడ్యుకేట్ చేయడం కోసం వచ్చాను. నా కుటుంబంతో ఈ ప్రాంతంకు అవినాభావ సంబంధం ఉంది. అనేక మంది ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అలాగే ప్రగతిశీలవాదులు, ఇక్కడున్న ప్రజా సంఘాల వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చారు. ఈ ప్రాంతంతో మేము తరచూ ఒక ఏటా 4 సార్లు వచ్చిన సందర్భం. కానీ ఈరోజు గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళు గొంతు విప్పుతూ ఉంటే మద్దతుగా వస్తూ ఉన్నప్పుడు ఇంటెలిజెన్సీ వాళ్ళు, పోలీసు వారు, అలాగే పోలీసు అధికారులు రకరకాలుగా ఎక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, ఈయనకేం సంబంధం అంటూ ఫోన్లు చేయడం చాలా బాధాకరం. దయచేసి పోలీస్ అధికారులకి అలాగే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రజలకి నేను నమస్కరించి కోరుతున్నాను. నేను శాంతి భద్రతలని కాపాడే వ్యక్తిని, భారత రాజ్యాంగాన్ని విశ్వసించే వ్యక్తిని, విలువలను పాటించే వ్యక్తిని. ఈ సమాజంలో అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అసమానతలు ఎక్కడ ఉన్నా మా సంఘ యూనిఫామ్ ఇది యూనిఫామ్ అయిన నల్ల చొక్కా వేసుకొని మా గొంతు వినిపిస్తాం. దానికి యూట్యూబ్లు, రకరకాల మీడియా ఛానళ్ళు సాక్ష్యంగా ఉంటాయి. ఎక్కడ రాజ్యాంగాన్ని అతిక్రమించమని చట్టబద్ధంగా వాళ్ళకున్న హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం చేతబట్టి బాబాసాహెబు బాటలో నడిచే మేము మద్దతిస్తున్నాం. మైదాన ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని విందాం. ఒకవేళ ఇక్కడి ఆదివాసీలు, గిరిజనుల యొక్క డిమాండ్స్లో అన్యాయం ఉంటే దాన్ని అన్యాయం అందాం, అక్రమం ఉంటే అది అక్రమం అందాం, ఆచరణ సాధ్యం కానిదైతే ఆచరణ సాధ్యం కాదని వివరించుదాం. ఫస్ట్ అయితే వాళ్ళ గొంతు వినిపించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, సామాజికంగా ఆర్థికంగా ఎదిగే హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పరచుకున్న ఒక పాలనా వ్యవస్థ. కాబట్టి ఇది ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు ఏజెన్సీ బిడ్డలే ఉన్నారు, ఎంపీలు ఏజెన్సీ బిడ్డలే ఉన్నారు. పార్టీలు మారి ఉండొచ్చు, లేదా ఒకరొక పార్టీ ఇంకొక పార్టీలో ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ప్రజలందరి గొంతు వినాలి, ప్రజలందరూ వాళ్ళ వాయిస్ వినిపించాలి, కార్యకారణ సంబంధాలని వివరించాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలి. అప్పుడు విజ్ఞులందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఈ విషయం మీద ఐక్యంగా ఒక తాటి మీదకి రావాలి. అప్పుడు ప్రభుత్వాలు ఈ సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లన్నీ పరిశీలించి తప్పకుండా ప్రజా ఆమోద నిర్ణయాలే తీసుకుంటారు. లేదంటే ఎన్నికల సమయంలో ప్రజలు వాళ్ళ చేతిలో ఉన్న ఓటు హక్కు ద్వారా తమ ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఓడించే హక్కు కూడా ప్రజలకు ఉంది. కాబట్టి దయచేసి డాక్టర్ బైరి నరేష్ అంటే మూఢనమ్మకాల మీద PhD చేసిన ఒక విద్యావంతుడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో 95 నుంచి 31, 32 సంవత్సరాలుగా నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను. ఎప్పుడూ నేరాలు చేయలేదు, శిక్షలు అనుభవించలేదు, జైలుకు వెళ్ళలేదు. కేవలం మతవాదుల కుట్రతో 4-5 ఏళ్ల క్రితం నా పైన దాడి చేయడము, కేసులు పెట్టడము, నేను దేవుళ్ళని కించపరిచినట్టుగా ట్రోల్ చేయడం జరిగింది. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. నేను ఏ దేవుణ్ణి ఏమని తిట్టాను, అవమానించాను, కించపరిచాను ఆలోచించండి. ఒక చేనేత కార్మికుడి కడుపులో పుట్టిన వ్యక్తిగా, బీడీ కార్మికురాలు కడుపులో పుట్టిన వ్యక్తిగా, ఒక కాపు బలిజ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా, 4 వేరువేరు మత కులాల ఆడపిల్లల్ని దత్తత తీసుకొని జీవిస్తున్న వ్యక్తిని నేను. మూఢనమ్మకాల నిర్మూలన నా లక్ష్యం. అలాగే నేను ఒక యూట్యూబర్ని, సోషల్ యాక్టివిస్ట్ని, ఉన్నత విద్యావంతుడిని. కాబట్టి ఎక్కడ ఏ అర్థవంతమైన పోరాటం జరిగినా దానికి మద్దతు ఇచ్చే స్వేచ్ఛ నాకుంది, ఆ ప్రాంతానికి వెళ్ళే హక్కు నాకుంది. దయచేసి నా హక్కును కాలరాయొద్దు. నేను పొరపాటు మాట్లాడినా చట్టపరంగా మీరు శిక్షించే హక్కు, అవకాశం, బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి తప్పుగా ఆలోచించడం తప్పు, తప్పుగా అర్థం చేసుకోవడం ఇంకా తప్పు, అలాగే మా గొంతును నొక్కేయాలనుకోవడం ఇంకా తప్పు. ఇటీవల కొంతమంది రకరకాల వేదికల మీద వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను వివరించే క్రమంలో ఒకవేళ శృతి మించినట్లయితే వారు దానికి మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కుట్రపూరితంగా కేసులు పెడుతూ ఉన్నారు. నేనైతే ఇతర విషయాల మీద ఎక్కడ జోక్యం చేసుకోకుండా మూఢనమ్మకాల అంశము, ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యని నేను ఒక చదివిన వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా, ఒక ఎక్కువ ప్రచారం ఉండే ఒక సంఘానికి, ఒక ప్రజాస్వామిక సంఘానికి, రిజిస్టర్డ్ సంఘానికి ఫౌండర్గా, జాతీయ అధ్యక్షుడిగా నా మద్దతు తెలియజేసే స్వేచ్ఛ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీసు వారు ఈ కార్యక్రమానికి పూర్తిగా మద్దతునివ్వాలని, అలాగే ITDA అధికారులు కూడా ఇది సానుకూలంగా స్పందించాలని, ప్రజాప్రతినిధులు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఈ ప్రజల హక్కులను కాపాడాలని, ఇక్కడున్న ఉద్యోగస్తులు, బుద్ధిజీవులు అందరూ కూడా రకరకాల సంఘాలుగా చీలిపోకుండా
విడిపోకుండా, ఎవరికి ఇష్టం వచ్చిన డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా, ప్రభుత్వానికో లేకపోతే ఇతర ప్రేరేపిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా అగ్రెసివ్గా వెళ్ళొద్దని మాత్రం నేను సామాజిక కార్యకర్తలందరినీ కోరుతున్నాను. మరి నేను ఈరోజు పాడేరులో జరుగుతున్న కార్యక్రమానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక, అలాగే చెడుపు చిల్లంగి నిర్మూలన సంఘం నుంచి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. రానున్న రోజుల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో నిరాడంబరంగా నేను వస్తాను, ప్రసంగిస్తాను. ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని మళ్లించడానికి కాదు, లేదా ఇంకో పార్టీకి తొత్తుగా కాదు, ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకి అండగా కాదు నేను వచ్చేది. నేను ప్రజల కోసం, ప్రజల్ని చైతన్యపరచడం కోసం, విషయాన్ని విని అర్థం చేసుకోవడం కోసం, నాకు తెలిసినటువంటి విషయాల్ని వివరించడం కోసం వస్తున్నాను. దీనికి పోలీసు వారు సహకరించాలని, ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులందరూ కూడా శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని నడిపించి దశలుగా రకరకాలుగా దీన్ని తీసుకుపోయి విజయం పొందాలని కోరుతూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజల భూమి వీరిదే, ఉద్యోగాలు వీరివే, సంపద వీరిదే, జంగల్ జమీన్ మాదే అని కొమరం భీం చెప్పాడు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా నేను నా పాత్ర తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న గౌరవ తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, అలాగే కాంగ్రెస్ పార్టీ వారు, ఇక్కడున్న ఇతర బీఎస్పీ వారు, ఆల్ ఇండియా బీఎస్పీ వారు, ఇతర పార్టీలన్నీ సిపిఐ సిపిఎం వారు, అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ వీటిని మనం కాపాడుకోవాలి. మన నాగరికత ఈ అడవుల్లో కొండ కోణల్లో ఉంది. మైదానంలో మనం పీల్చే గాలి ఈ అడవులు ఉండడం వల్లనే మనం పీల్చి బతుకుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అనేక అటవీ ఉత్పత్తులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అలాగే ఇక్కడ చారిత్రక వారసత్వం ఉంది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ అనేక భాషలు ఉన్నాయి, అనేక జీవన విధానాలు, జీవ వైవిధ్యం ఉంది. కొంత ప్రాంతంలో పులులు ఉన్నాయని 1000 ఎకరాలని అభయారణ్యాలుగా, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్గా అనౌన్స్ చేసి అక్కడున్న ప్రజల్ని ఖాళీ చేసి పులులను కాపాడుతున్నాం. మరి మన తోటి మనుషులను కాపాడొద్దా మనం? పులుల కంటే క్రూరమైన మనస్తత్వంతో వ్యాపారులు ఇక్కడికి చేరి బినామీలుగా మారి ఇక్కడి ఉపాధిని ధ్వంసం చేస్తూ చిన్న చితక డబ్బులతో భూమిని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకువెళ్తూ ఇక్కడ ఒక మానవ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఇది కాపాడుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రాంతాలని. లేకపోతే గతంలో గోసపడ్డాం. ఈ ఉద్యమాలు నక్సలైట్ చేతుల్లోకి వెళ్ళిపోవడాలు, అలాగే కొంతమంది గంజాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడాలు, అశాంతి నెలకొంది. మరి పోలీసు వారు కానీ లేదా నక్సలైట్లు కానీ ఆలోచించి జనశ్రీవన స్రవంతిలో కలవడము, ఎన్కౌంటర్లు చేయడము, గిరిజనులను చంపడాలు, నక్సలైట్లు చంపిన దానికి అమాయక గిరిజనులు అనుమానాలతో చంపబడాలు, పోలీసులు చంపబడాలు, ఇవన్నీ పోయాయి. ఈరోజు ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం వచ్చింది అడవిలో. మరి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, సంపదను కాపాడడం మీద దృష్టి పెట్టాలి. మన ప్రాంతంలో నీళ్లు, వర్షం రావడానికి ఈ అడవులు ఇక్కడ ఉంటేనే కదా మనకు వర్షం వచ్చేది. ఇక్కడ పుట్టినటువంటి నదులే కదా, ఇక్కడి రక్త మాంసాలు కలిసే కదా మన దగ్గరికి నదులు వస్తున్నాయి. మనం అక్కడ ఆనకట్లు కట్టుకొని పంట పొలాలు పండించుకుంటున్నాము. కాబట్టి వీళ్ళ పాదాల పుట్టిన నదుల నీళ్లు తాగి బతుకుతున్నాము. వీళ్ళు పెంచిన ఈ చెట్ల గాలి ద్వారా, వర్షాల ద్వారా బతుకుతున్నాము. ఇక్కడ నుంచి వచ్చే సంపదతో మనం బతుకుతున్నాము. ఈ అందమైన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడడం కోసం పనిచేసేటువంటి ప్రజాస్వామ్య సంఘాలకి మనం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ నన్ను అరెస్ట్ చేయకపోతే నేరుగా ప్రజలతో నేను ఇదే విషయం చెప్తానని, అనివార్య కారణాల వల్ల ఒకవేళ వద్దండి అని ఏదో కారణం చెప్పి నన్ను ఒకవేళ అరెస్ట్ చేసిన, బైండ్ ఓవర్ చేసిన, లేదా తీసుకెళ్ళి సుదూర ప్రాంతాల్లో నన్ను వదిలేసిన ప్రజలందరూ ఆలోచించాలని. కొద్దిమంది ఎక్కడైనా నష్టపోవచ్చేమో. ఇక్కడ బతుకుతూ ఉన్న వాళ్ళు రెండో శ్రేణి పౌరులుగా బతుకుతూ ఉండొచ్చు, లేదా ఇక్కడ అనేక కాలంగా ఉన్న వాళ్ళ హక్కులు వాళ్ళకు ప్రత్యేకంగా, దానికోసం ఏం చేయాలి అనే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప ఇక్కడున్న హక్కులన్నింటినీ మొత్తం తొలగించడం అనేది కష్టం. ఆ రోజుల్లో ఆ హక్కులు రావడం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే ఆ 1/70 యాక్ట్ వచ్చింది. అనేక అన్యాయాల, అక్రమాల దగ్గరగా చూసి మనసున్న మనుషులు, మనసున్న పాలకుల కృషితో, అనేక మంది సమిష్టి ప్రయత్నంతో మనకి అనేక జీవోలు వచ్చాయి. మరి దయచేసి ప్రజలు సానుకూలంగా ఆలోచించాలని, మైదాన ప్రాంత ప్రజలు,
నాన్ ట్రైబ్స్ కూడా ఈ ఉద్యమం గురించి పరిశీలించి మద్దతు తెలియజేయాలని, దీన్ని మతం కోణంలోనో రాజకీయ కోణంలోనో చూడకుండా ఈ ప్రాంత అస్తిత్వం, ఇక్కడి ప్రజల యొక్క నాగరికత, ఐడెంటిటీ, దాన్ని కోసం ఆలోచించాలని కోరుతూ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఒక సామాజిక కార్యకర్తగా, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా, ఉస్మానియా పిహెచ్డి చేసిన ఒక విద్యావంతుడిగా ఈ ఉద్యమంలో నేను భాగస్వామి అవుతున్నానని తెలియజేస్తూ అందరూ అవ్వాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయతకు పాటుపడదాం, నిర్మూలిద్దాం గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలని, కలిసి నడుద్దాం గిరిజన ప్రాంత హక్కుల కోసం.